అందరికీ శుభోదయం అండి. సావిత్రి గౌరీ నోము లేక వ్రతం ఆడవాళ్ళు ఎందుకు చేసుకోవాలి అనే దాని మీద ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారి వివరణ వినండి. చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అంటే సావిత్రి గౌరీ మాత ఎట్లా అని చెప్పంటే శరత్ కుమారుడు అడిగాడు, ఆడవాళ్ళు సౌభాగ్యం కొరకు ఏమన్నా వ్రతం వాళ్ళ జీవితంలో చరితార్థం పొందడానికి జన్మ జన్మాంతర కృతంగా వాళ్ళకి సౌభాగ్యాలు మాంగళ్య బలము పౌత్రాభివృద్ధి కలగడానికి ఏమన్నా ఉందా స్వామి అని అడిగేటప్పటికల్లా ఆయన పరమేశ్వరుడు చెప్పాడు, చాలా యుక్తియుక్తంగా ఉంది, ఉండటం కాదు ప్రత్యక్షంగా నీకు ఒక ఉదాహరణ చూద్దాను. నేను మద్రదేశం అంటే పాండురాజు భార్య మాద్రి ఆ పరిపాలనటువంటి మద్రదేశంలో మద్ర భూపాలుడు ఆయన పేరు సాలోపతి, భార్య మాలతి, వాళ్ళు ఆ మహారాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఉద్వేగంగా, చక్కటి సౌభాగ్యంతో. రాజరంగా మొత్తం విలసలుతోంది సౌభాగ్యంతో. రాముల వారి రాజ్యం ఎట్లా ఉందో మరి ముందర మనకి ఆ కృతయుగంలో మరి ప్రహ్లాదుడు ఆయన మరి పరిపూర్ణంగా జీవితంలో వైశిష్ట్యాన్ని విష్ణు ధర్మాన్ని బోధించినటువంటి ఆ ధర్మాన్ని మనకి ఆకర్ణాంతం చెప్పే పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో అప్పుడు వాళ్ళకి చాలా కాలం వరకు వాళ్ళకి కళలు కలగదు. అప్పుడు వాళ్ళకి కళలో పరమేశ్వరుడే సాక్షాత్తు కల్పించి సావిత్రి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విధంగా అన్ని శక్తులు సావిత్రి మాత్రం ఉన్నాయి, అవిని మీరు పూజ చేయండి, పూజ చేస్తే మీకు కోరిక నెరవేరుతుందని చూడడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మాలతి మాద్రి భూపతి సావపతి వాళ్ళిద్దరూ కలిసి 18 సంవత్సరాలు వాళ్ళు ఘోర తపస్సు చేశారు. మాత ప్రత్యక్షమైంది, అడిగింది మీ యొక్క తపస్సుకు వచ్చాను, మీకు ఏ వరం కావాలని. మా నీకు తెలియదే ఉంది, సౌభాగ్యంగా మా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాం, ప్రజలు ఆఘాతంగా ఉన్నారు, కానీ మాకు సంతానం లేదు. ఏనయ్యా సంతానం లేదు, మీ పూర్వజన్మ దుష్కృత బలం ప్రారంభకరం ఉంది, అందులో మీకు సంతానం కలగడం. నాకు పుత్రుడిని ప్రసాదించు అడిగాను, మీకు పుత్ర యోగ్యత లేదు, అందుకని ఒక అమ్మాయిని పుత్రికని ప్రసాదిస్తాను అని చెప్పి ఆవిడ ఆ స్త్రీ లోకానికి, మహిళా లోకానికి, స్త్రీ సౌభాగ్యానికి, మాంగళ్యానికి, వాళ్ళ జీవితంలో చరితార్థంగా ఉండటానికి ఆవిడ ఆ జన్మ ధరార్కం చంద్రార్కం కూడా నిలుస్తున్నటువంటి పుత్రికని ప్రసాదిస్తున్నా అని చెప్పి వాళ్ళు పుత్రిక ప్రసాదించడం జరిగింది. ఆ అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ మీకు ఏమిటంటే ఇక్కడేమో మంత్రి, అక్కడ సాళవ దేశంలో జుమక్సేనుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన కూడా చక్కగా భక్తిపరుడు, వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాడు. ఆయనకి ఒక కుమారుడు, ఆయన పేరు ఏమిటంటే సుక్సేనుడు అనే పేరుంది. కానీ అతను మాటలో కానీ, ఆచరణలో కానీ, భక్తియుక్తంలో కానీ, ఆ మానవత్వంలో కానీ అన్నీ కూడా సత్యుద్ధంగా ఆయన అనుకున్నాడు. ఆయనకుని సత్యవంతుడు అని పేరు పెట్టారు ఆయనకి. కానీ ఆ రాజు ఆయన జుమక్సేనుడిని పరాయి రాజులు జయించి వాళ్ళ రాజ్యాన్ని భారతులు బలవంతంగా వాళ్ళు కళ్ళు బీకేయడం జరిగింది, వాళ్ళని అరణ్యం పాలు చేయడం జరిగింది. అరణ్యంలో ఉన్నప్పుడు కూడా సత్యవంతుడు తల్లిదండ్రులు సేవిస్తూ వాళ్ళని ఆరాధిస్తూ ఆ తల్లిదండ్రుల్ని ఒక భక్తియుతంగా గౌరవంగా ఆ జీవితం సాగిస్తుంటే 18 సంవత్సరాలు వచ్చినాయి. ఈవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపుడిగా సాక్షాత్తు గౌరీమాతే సావిత్రి మాతగా ఆవిర్భవించింది అన్నమాట. ఇక్కడ ఈవిడ ఆ సత్యవంతుడిని పేరు వింటుంది. ఆయన సత్యాన్ని, గుణాన్ని, కౌశల్యాన్ని, అందాన్ని, దానికి మించి పితృభక్తిని, మాతృభక్తిని ఇవన్నీ కూడా లాగిస్తున్నప్పుడు వెంటనే సత్యవంతుని తప్పితే ఎవరిని చేసుకోవాలని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది. దాంతో ఆయన వాళ్ళ తండ్రి అంటాడు, అమ్మా వాళ్ళు ఎక్కడో అన్యంలో ఉన్నారు, రాజ్యం పోగొట్టుకున్నారు, ఆ తండ్రికి అన్ని కళ్ళు లేవు, ఎట్లా కాదు ఆయన తప్పితే చేసుకో. అప్పుడు నారదుడు చెప్తాడు. నారదుడు ఏం చెప్తాడంటే మంచిదే చేసుకో, కానీ అతనికి సంవత్సరమే ఆయుర్దాయం ఉంటుంది, సంవత్సరం ఆయుర్దాయం ఉంటే నువ్వు ఏ ప్రకారంగా నీ మాంగళ్యం వస్తుంది అందుకని చేసుకోవద్దు అంటాడు. అప్పుడు చదువుతుంది సావిత్రి,
నారద మహాముని మీరే చెప్పారు, మా తండ్రి చెప్పారు. నేను నా యొక్క ప్రతిభక్తి, నా యొక్క మాంగళ్య బలంతో, నా సావిత్రి ఆ యుద్ధంతో నాకు ఏ దేవి అయితే నాకు జన్మించిందో వాళ్ళ బలంతో నేను మళ్ళా ఆయన్ని బ్రతికించుకొని ఆ ప్రకారంగా ఈ మాంగళ్య లోకానికి, స్త్రీ లోకానికి, మహిళా లోకానికి సావిత్రి గౌరి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియపరుస్తానని చెప్పడం జరిగింది. అట్లాగే ఆవిడ సత్యవంతుడు పెళ్లి చేసుకుంటుంది, అరణ్యంలో ఉంటుంది, మామని అత్తని వాళ్ళని సేవిస్తూ ఉంటుంది. ఈ లోకంగా ప్రమాణంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సంవత్సరం అంటే ఇంకా 3 రోజులు 4 రోజులు ఉంది. అప్పుడు ఆవిడ సావిత్రి గౌరీ మాత నోవు చేస్తుంది. ఆవిడ తెలుసు పతి పోతాడు, ఆయన ప్రాణాలు దక్కవని. అప్పుడు చేసేటప్పటికల్లా ఆవిడ వయన ఇవ్వాలి. 7వ రోజు వస్తుంది, తోరణం కట్టాలి. సాక్షాత్తు అశ్వత్థ వృక్షం అనేది అది రావి చెట్టు. అట్లా వటవృక్షం అనేది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. వటవృక్షానికి ఆవిడ వెంటనే ఆ తోరణం కడుతుంది. కట్టేటప్పటికల్లా వెంటనే ఇంకో 2వ రోజు 1 రోజు వస్తుంది, అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు కందమూలాలు ఈ తల్లిదండ్రులకి పళ్ళు పట్టు రావడం కోసం అని చెప్పి ఇద్దరు కలిసి ఇంకా తెలుసు, ఇంకా సావిత్రికి అయిపోతుంది, ఇంకా పతి ప్రాణం పోతుంది తెలుసు. అయితే వెళితే అక్కడ ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది, దానికి పళ్ళు విపరీతంగా ఉంటాయి. అయితే సావిత్రి నేను పైకి ఎక్కి మామిడి పళ్ళుకి వస్తానంటాడు. ఎక్కుతాడు, పేలిపోతాడు, సొమస్సు ఎడుతాడు, తలకాయ తిరుగుతుంది. అంటే కొన్ని గంటల్లో ప్రాణం పోతుంది, ఎందుకు వచ్చేస్తాడు. ఇంకా నేను నా వల్ల కాదని చెప్పి సావిత్రుడు పట్టుకుంటాడు. వెంటనే యమధర్మరాజు ఆయన భయంకరంగా ఒక శిమురుడు, కాలుడు, దమనుడు ఆయన వచ్చేసి వెంటనే భయంకర ఆకుడుతో ఆకారం ఎవరికి కనిపించదు. కానీ ఇక్కడ సావిత్రి గౌరి నోము లేచింది, వటవృక్షానికి సాక్షాత్తు తోరణం కట్టింది. ఆ కారణంగా ఆవిడికి కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు వెంటనే ప్రాణాన్ని హరిస్తాడు. ఆయన పాశానికి వెళ్ళిపోతుంటాడు. వెనకాల వెళుతూ ఉంటుంది. అంటే వెళ్ళేటప్పుడు చూస్తాడు, దేవుడు తీసుకెళ్తుంటే ఎవరు రాలేరు, ఎట్లా వచ్చిందని. అమ్మా నువ్వు ఎట్లా వచ్చావు వెనకాల? నా ప్రతిభక్తి, సావిత్రి గౌరవం యొక్క బలము, అమ్మవారి నాటి శక్తి అని చెప్పి సంతోషించి చాలా సంతోషంగా రావడం వెనకాల ఏ వరం కావాలో కోరుకుంటే ముందుగా మెట్టినింటికి అంటే వాళ్ళ అత్తమామలకి కళ్ళు రావాలని, వాళ్ళకి రాజ్యం రావాలని ముందు కోరుకుంది. చాలా మంచి పని చేశావు. నువ్వు పుట్టినింటిలో ఉండి వాళ్ళు పెరిగి నువ్వు వివాహం కావాలని చేసుకుని అత్త మామ ఇంటికి పేరు తీసుకోవాలని చేసావు, చాలా బాగుందని వాళ్ళకి ఆ ప్రకారంగానే మరి ముందర వాళ్ళకి అత్తామామలు వాళ్ళకి అత్తామామ కళ్ళు రావడం, రాజ్యం రావడం జరిగింది. తర్వాత మళ్ళా వెళితే యమధర్మరాజు ఇంకా వెనకాల వెళుతూనే ఉంటుంది. ఈ కథ సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు. చెప్పి జరిగింది ఇది. ఈ స్త్రీలోకం ఆకర్ణించాలి, ఆలోచించాలి, ఆస్వాదించాలి, ఆఘ్రాణించాలి, పాటించాలి. చేస్తే వాళ్ళకి మంగళ సౌభాగ్యాలు ఆచంతరార్థం జరుగుతాయి చూడడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళా వచ్చినప్పటికల్లా నువ్వు ఏ ప్రకారం నాతో వస్తున్నావో, నువ్వు రావడానికి వీలు లేదంటే నా ప్రతిభక్తి, నా పాతివృత్యం అంతకుమించి తీసేటటువంటి సావిత్రి గౌరును ఆ పరమూలంగా నేను వస్తున్నాను స్వామి. సరే ఇంకా బాగుంది. నీ పతివ్రత ధర్మానికి నువ్వు రోజు నోకి సంతోషించానని చెప్పి మరో వరం కోరుకోమంటాడు. నా తండ్రికి పుత్ర సంతానం లేదు, పుత్ర సంతానం కోసం అని చెప్పి ఆయన 18 సంవత్సరాల పాటు వ్రతం సావిత్రి గౌరి పూజించుతూ నేను పుట్టాను. అట్లాగే 100 మంది పుడతారు, బ్రహ్మాండంగా మీ తండ్రి పరిపాలిస్తాడని చెప్తే ఇక వెళ్ళిపోయి ఇంకా రామోక వస్తే మాత్రం ఇంకా నేను ఇంకా ఎటువంటి వరాలు కాదు కదా, నాతో పాటు రాలేవని చెప్పి చాలా గట్టిగా శాసిస్తాడు. అప్పుడు సావిత్రి నవ్వి ఆ సావిత్రి గౌరి మాతని ఒకసారి మనసులో స్తుతించుకొని ప్రతి ప్రాణాలు నాకు తప్పితే నాకు నా ప్రాణాలు కూడా నేను చర్చిస్తేప్పటిగా అప్పుడు సావిత్రి గౌరి అంటే చదువుతుంది. నీకు ఎట్టి పరిస్థితిలో ప్రతిభక్తి అనన్య సామాన్యం. నువ్వు చేసిన నోవుకి అది ప్రాశస్తంగా విరాజిస్తుంది. తప్పనిసరిగా ప్రతి బతుకుతాడు. ఇక నీకు చాలా నీ పేరు ఆ జన్మ జరాతులు ఉంటుంది చెప్పి ఆవిడ అక్కడి నుంచి నవ్వుతూ ఆకాశవాణి అన్న మాట విడికి వెళ్ళిపిస్తాయి. అంత యమధర్మరాజుతో వెళుతూ ఉంది. వెళుతున్నప్పుడు మళ్ళా ఆకాశవాణి వెనక చూశాడు. సావిత్రి ఏమిటి నువ్వు ఆ ప్రకారంగా నీవు 2 వరాలు ఇచ్చాను రావడానికి వెళ్ళిందంటే చూస్తాడు. స్వామి నువ్వు నేను కలిసి 7 అడుగులు వేసాం. 7 అడుగులు వేసిన తర్వాత అనుబంధం ఏర్పడుతుంది. 7 అడుగులు కలిసి నడిచాం మనం. ఈ అనుబంధం ఏర్పడుతుంది. యమధర్మరాజు నాకు ఇప్పుడు నువ్వు తండ్రి లాంటి వాడు, నాకు పరిభిక్ష పెట్టాలి, మరి నా మాంగళ్యాన్ని కాపాడాలి అని చెప్పి యమధర్మరాజు నువ్వంటాడు. నిజంగా అరణ్య సామాన్యమైనటువంటి చేసావు. నీకైతే నేను ఒకటి నీ పతి మాత్రం బతికెత్తాను, కానీ పుత్ర సంతానం ఇస్తాను.
నీ కొంతమంది గుర్తులు పడతాడు అని వెళ్ళిపోతాడు. స్వామి ఆగండి. దైవలోకాన దేవత పతియులేక పుత్ర సంతానమే రీతి పొందవచ్చు. మనుజలోకాన మనుషులు పతియులేక పుత్ర సంతానమే రీతి పొందగలరు. ఇదే స్వామి, దేవతలైతే వాళ్ళకి బతక్కర్లేదు, వాళ్ళకి పుత్ర సంతానం అవుతారు. నాకు 100 మంది నాకు సంతానం ప్రాప్తించావు, మరి నాకు పతి లేకపోతే ఎట్లా వస్తుంది నాకు సంతానం? ఆహా, ఎటువంటి చమత్కారం అదే పడేసావు. నీ సౌశీల్యానికి, నీ పాతివృత్యానికి, నీ చర్మ సూక్ష్మతకి నీ యొక్క చెప్పి మెచ్చి వెంటనే ఆ పతి ప్రాణాలు మరి వెంటనే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం చేసింది ఆవిడ? వట వృక్షానికి ఆ తోరణం కట్టింది. అక్కడే తీసుకెళ్ళేసి ఆ సత్యవంతుడు శవం అక్కడే ఉంది. ప్రాణాలు ఇచ్చాడు. పాత్రలు ఇచ్చేటప్పుడు గల వెంటనే వెళ్ళేసి అక్కడ ఆ ప్రాణాలు తీసుకెళ్ళి బతిలో ప్రవేశపెట్టింది. పెట్టినప్పటికల్లా వెంటనే బతికి దేవుడు ఎక్కడ ఉంటాడు. ఎక్కడ ఉండడం ఏంటి ప్రకారంగా జరిగిందని మొత్తం చూస్తుంది. మళ్ళా అక్కడికి వెళ్తుంది, మళ్ళీ అరణ్యకి వెళ్తుంది. అరణ్యంలో అక్కడ తండ్రి మామ అంటే జుమక్షరుడు సత్యవంతుడు వాళ్ళ జరుగుతుంది. వాడు మహా ఆనందపడతాడు. రాజ్యం వస్తుంది. అక్కడ తండ్రి భద్రగోపతి, భద్రరాజ్యం అంటే ఆ పాండురాజు యొక్క 2వ భార్య మాద్రి. ఆ మధ్యరాజ్యానికి భూపతి చాలవబోతే తల్లి మారతి, వాళ్ళకి 100 మంది పిల్లలు కొడతారు. ఇంకోటి ఏమిటంటే విశేషం దీంట్లో, సావిత్రి గణగౌరి మాతగను ప్రాశస్త్యంబు మాంగళ్యము దేవి మంగళంబులను తా దీర్ఘంబు చే గుర్జుతున్ ప్రావీణ్యంబును దీర్ఘప్రాయమును సౌభాగ్యంబు ఆ జన్మాంతర ముజ్జీవంబు గగాసు పూజలను నిక్షేమంబు క్షేమంబుగా జన్మల దాకా కలుస్తారు. వాళ్ళకి జీవితంలో ఇంకా వాడు సువాసనలాగా ఉంటారు. సుదీర్ఘంగా మంగళత్వం వాళ్ళకి చేకూరుతుంది. ఆ ఒకసారి తోరణ బంధం, అది 9 సంవత్సరాలు తోరణ బంధం. అంటే నేను చెప్పింది ఏంటంటే, శ్రవణము మాత గౌరీ కథ జన్మల పుణ్యము పూజ కన్నా కూడా ఈ కథని వింటమని చాలా ప్రాసెస్ అని చెప్పాడు పరమేశ్వర శాంత కుమారి. పూజ చేయడం కన్నా కూడా ఈ కథని ఎవరు వింటారో, కథని ఆకర్ణిస్తారో, కథని వాళ్ళు ఆఘ్రానిస్తారో వాళ్ళకి శ్రవణము మాత గౌరీ కథ జన్మల పుణ్యము పూజ కన్నయం శివసతి పార్వతీ విమల శ్రేయము ప్రాయము దీర్ఘమంగళ వివలపు జీవితార్థములు వ్యక్తము గూర్చి సువాసిని సదా భవమును దడగేయుతగ భద్రత గూర్చుచు భద్రకాళిగా. లక్షయజ్ఞంలో సచీదేవి ప్రాణత్యాగం చేసిన తర్వాత ఉగ్రుడై రౌద్రుడై వీరుడై మహోజ్వలంలో పరమేశ్వరుడు వచ్చి జోటంలో నుంచి ఒక పాయి తీస్తే వీరభద్రుడు పుడతాడు. సర్వం అందరు నాశనం చేశాడు. బ్రహ్మని, సరస్వతిని, దేవత ఒకళ్ళు కాదు అందరినీ ఒక విష్ణుమూర్తిని అడ్డుపెట్టాడు. ఏమయ్యా, నువ్వు సృష్టిస్తావు, అందరు చేస్తావు, కాపాడుతావు, నువ్వు కూడా ఆ ప్రకారం చేస్తావు, ఒక విష్ణుమూర్తి అడ్డు పెడతాడు. అట్లా భద్రకాళి ఆవిడ అమ్మ చూడండి, వీరభద్రుడు ఏం చేస్తాడంటే ఎక్కడైతే పాపం ఉంటుందో అని హరిస్తాడు. ఎక్కడైతే దుశ్శక్తులు ఉంటే వాళ్ళని పూర్తిగా వాడు మొత్తం నాశనం చేస్తాడు. ఎక్కడైతే ఒక కుట్రపూరితమైనటువంటి అంటే వాళ్ళకి మొత్తం అంతా వాళ్ళకి ఒక ద్రోహపూరితమైనటువంటి ఒక కక్ష సాధింపు ఉంటుందో దాన్ని సమస్యపు చేయిస్తాడు. భద్రకాళి అట్టగా శక్తి చేకూరుస్తుంది. శక్తి ఏమైనా సరే అప్పుడు ప్రవేశించి వాళ్ళకి ఆ శక్తి రూపి ఎట్లయితే అర్ధనారీశ్వరుడుగా పరమేశ్వరుడు ఉన్నాడో భద్రకాళిగా శక్తి ఇస్తుంది. అందుకని భద్రకాళిగా పూజలు చేసుకుంటున్నారు.